పైన పక్కింటోడి ప్రభావం పడితే ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఒక మగాడి జీవితం ఇటు చిన్నగా ఉన్నప్పుడే బాగుంటుంది, అటు ముసలితనంలోనే బాగుంటుంది. ఈ మిడిల్ ఏజ్ లో ఉంటే చూడు ఒక మగాడి జీవితం, దీని తల్లి టార్చరే. ఎంతో కొంత మనం అనకంటే ఆడవాళ్ళ జీవితమే బెటర్, ఎంతో కొంత అంటే 100% ఆడవాళ్ళ జీవితమే బెటర్. పెళ్లి కాకముందేమో 20 సంవత్సరాల వరకు నాన్న మీద పడి బతుకుతారు, పెళ్లి అయిన తర్వాత మొగుడు మీద పడి బతుకుతారు. అక్కడ తండ్రి పాత్రలో నాన్నకు టార్చరే, ఇక్కడ మొగుడు పాత్రలో నాన్నకు టార్చరే. పాత్రలు మారుతున్నాయి కానీ మగాడికి టార్చర్ మాత్రం మారట్లేదు. నేను ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ రోజు మా ఆడ ఇంట్లో లేదు, డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. అది ఇంట్లో ఉండి ఉంటే నేను మాట్లాడను, అదే మాట్లాడుతాను. దివాకర్ గారు, దివాకర్ గారు, వస్తున్నా వస్తున్నా. మా ఈడొకడు పొద్దున ఎవడు ఏంటి శ్రీరామ్? దివాకర్ గారు, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, కొద్దిగా మా ఆవిడ వస్తే ఇంటి తాళం చేయిస్తారా? అలాగే శ్రీరామ్. థ్యాంక్ యూ దివాకర్ గారు. ఇంట్లో పెళ్ళం లేకపోతే అంత చిందరవందరగా ఉంటదేమ్మా. ఈ పెళ్ళాలు తిట్టని కొట్టని ఇంట్లోనే ఉండాలబ్బా, మీరేమని అనుకోండి. తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళాడు ఈయన? వంటింటూ పప్పులు పండ్లు గ్రామీణ భారతంలో ఇప్పటికీ తాళం ఎక్కడ పెట్టేసి వెళ్ళాడు? దరిద్రుడు, పక్కింట్లో ఏమైనా ఇచ్చి వెళ్ళాడేమో. దివాకర్ గారు, దివాకర్ గారు వస్తున్నా. సీరియల్ పట్టారేంటి నా ఇంట్లో ఈరోజు? ఏమండి ఏంటండి కౌన్సిలర్ గారు? మా ఆయన మా ఇంటి తాళం మీకు ఏమైనా ఇచ్చి వెళ్ళారండి? ఇవ్వలేదా? దరిద్రుడు, ఇంటికి తాళం వేసుకుని పోతే నేను ఎక్కడ ఉండాలనుకున్నాడు? రోడ్డు మీద ఉండాలనుకున్నాడా? ఛీ, ఈ మనిషి ఇంతే, ఎప్పుడు పారడు, దరిద్రుడు. కౌశల్య గారు, కాఫీ ఏమన్నా దాతారా? వద్దండి, పర్లేదు. పోనీ టీ ఏమన్నా దాతారా? థ్యాంక్స్ అండి, వద్దండి. ఏమండి కొంచెం మా ఆయనకు ఫోన్ చేస్తారా, ఎక్కడున్నారో తెలుసుకోరా ప్లీజ్? ఒక్క నిమిషం. దీంట్లో బ్యాలెన్స్ లేదండి, ఇందాకే ఒక్క నిమిషం కింద అయిపోయిందండి. అయ్యో, సరే పర్లేదులేండి. కౌశల్య గారు, ఎంతసేపు ఇలా బయట కూర్చుంటారు? మీ ఆయన రావడానికి లేట్ అవుతుందేమో, మా ఇంట్లోకి రండి. వద్దండి, మీకు ఇబ్బంది ఎందుకండి? ఎందుకండి ఇబ్బంది? మా ఆవిడ మన ఇంట్లో ఉందా? డెలివరీకి పుట్టింటికి వెళ్ళిందండి. కౌశల్య గారు, మీరు నా ఇంట్లో రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం అవట్లేదు కౌశల్య గారు. ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఏమవుతుందండి? ఏమండి, ఇప్పుడు మా ఆవిడ తాళం వేసేసి మర్చిపోయి ఎక్కడో వెళ్ళిపోయిందండి. నేను గుమ్మ ముందు నిలబడ్డా, మీరు నన్ను ఇంట్లోకి రండి అని పిలవరా? అయ్యో బలవారు, ఎందుకు పిలవండి? ఆ మాత్రం మానవత్వం నాకు లేదా? నేను మనిషినేం కాదా? రండి కూర్చోండి. మీ పక్కన కూర్చోవడం. కౌశల్య గారు, ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏముందండి? ఆఫీసులో బాగా వర్క్ చేసి చేసి తల నొప్పిగా ఉందండి, నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తుందా? రండి బెడ్రూమ్ లో పడుకుందాం, వెళ్ళండి. అదే అదే, మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఏ రూమ్ లో పడుకుంటే ఏముందని నేను అంటున్నాను, అంతే. రూమ్ అది ఏం వద్దులేండి, నేను ఇక్కడ సోఫా మీద రిలాక్స్ అవుతాను. అంటే అంటే లోపల కంఫర్టబుల్ గా ఉంటుంది, మీకు మంచిగా రిలాక్స్ అవుతాను అడిగా, అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో ఏం అడగల. అంటే ఒక మనిషిగా అడిగాను అంతే, ఒక సాటి మగాడికి, అంతే తప్ప వేరేది ఏం లేదా. సారీ అండి, నిద్ర మబ్బులు మీ పైన వాలిపోయాను. ఏమండి కౌశల్య గారు, ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఏం లేనప్పుడు ఎక్కడ వాళ్తే ఏముందండి? సరే, ఒక బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పరండి, కొంచెం ఫేస్ వాష్. రైట్ తీసుకోండి, రైట్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఈ కౌశల్య ఇంకా రాలేదేంటి? ఇటుపోయింది ఇది. దివాకర్ గారు, దివాకర్ గారు. ఏంటి శ్రీరామ్? మా ఆవిడ వచ్చిందండి. లేదే. ఎక్కడ పోతారండి? ఈ ఆడోళ్ళు మనం టెన్షన్ పెట్టడానికే ఉంటారండి. అరే ఫోన్ కొనుక్కోమంటే కొనుక్కోదు. ఓహో,
నేను తన ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఒకవేళ మా ఆవిడ వస్తే ఆ తాళం చేతి తనకి ఇవ్వండి. అలాగే శ్రీరామ్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎవరండి? ఆ గణపతి చందా కోసం ఎవరో వచ్చారులేండి. అవునా? కౌశల్య గారు, మీ వాయిస్ భలే స్వీట్ గా ఉందండి. మీరు స్వీట్లు బాగా ఎక్కువ తింటారా? లేదండి, నాకు హాట్ అంటే ఇష్టం. హాటే తింటాను. మీరు హాట్ తిన్నా మీ వాయిస్ మాత్రం ఎప్పుడు స్వీట్ గానే ఉంటుందండి. నా ఒళ్ళో ఉంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, ప్లీజ్. ఏమండి కౌశల్య గారు, మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఎక్కడ పడుకుంటే ఏముందండి? అంతే అండి. మీ హాబీస్ చెప్పండి. రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. నైస్ నైస్ జాబ్. ఎటు పోయింది ఇది? దివాకర్ గారు, కొద్దిగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తారా? ఏంటి శ్రీరామ్? దివాకర్ గారు, మా ఆవిడ వచ్చిందండి. లేదే. అరే, ఈ ఆడోళ్ళు మొగలను టెన్షన్ పెట్టడానికి ఉంటారండి. సరిగ్గా ఇంటికి రారు, ఎటు పోతారో ఏమో. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది అంటదండి. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దాకా వెళ్ళేస్తాను. మా ఆవిడ వస్తే ఆ తాళించే మాత్రం 100% మీ ఆవిడకి ఇచ్చేస్తాను. ఓకేనండి. ఎవరండి? ఏదో ఎవడో పాత అనిపి సామాన్ రండి. ఇంతకుముందు నా హాబీ చెప్పా కదా, ఇప్పుడు మీ హాబీ చెప్పండి. నా హాబీసా? మంచితనం, మనుషులో కల్మషం లేనితనం. గ్రేట్ అండి మీరు. ఏమండి పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? గుప్పెడు మంచితనం తప్ప. ఎక్సలెంట్ అండి, మార్వెలస్ అండి మీరు. కౌశల్ గారు ఏంటిది? ఏమండి, ఇప్పుడు మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. మన ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు ఏమవుతుంది? కౌశల్ గారు మీరు మామూలు కాదండి. నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే, నే పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పెళ్ళామయ్యాలే. ఓ మా బేబీ, ఓ నీ పక్కన వాలాలి. ఓ మా బేబీ, ఓ నీతో చుక్కలు చూడాలి. ఓ మా బేబీ బేబీ, ఓ నీ కౌగిలి కాడి పూరించాలి. ఏం చేస్తున్నావు? మా ఆవిడ పట్టుకో నువ్వు. ఏమండి, ఆయన మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. మీరు అనవసరంగా ఏదేదో అనుకోకండి. ఏంటి అనుకునేది? అసలు మీ ఇద్దరి మధ్య పిచ్చోళ్ళ కనపడుతున్నారా? నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు అసలు? మరి ఎక్కడ ఉండాలండి? మీ పాటికి మీరు తాళం వేసుకొని వెళ్తే నేను ఎక్కడ ఉండాలి? అంటే తాళం చేయి ఇవ్వమని నీకు దివాకర్కి ఇచ్చా. ఒరే దివాకర్, మా ఆవిడకి తాళం చేయమన్నా ఇవ్వలేదు ఎందుకు? అవును కదా శ్రీరామ్, మర్చిపోయాను శ్రీరామ్. ఐఎమ్ సారీ. మర్చిపోయావా? ఎవడన్నా ఒక్కసారి మర్చిపోతారా? అరే 3-4 సార్లు వచ్చి మా ఆవిడ వచ్చింది అన్నప్పుడు రాలేదన్నావు కదరా నువ్వు. ఏమండి, గణపతి చంద వాళ్ళు వచ్చారు, పాత ఇనుప సామాన్లు వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారు? వస్తే పిచ్చిదానా, గణపతి చందావాడు పాత సామాన్లోడు నేనేనే. దివాకర్ గారు, ఇది టూ మచ్ అండి. నీ మనసులో ఏమి లేదు, నా మనసులో ఏమి లేదు అని చెప్పేసి నా ఒళ్ళో పడుకొని నాతో డ్యూయెట్లు పాడుకుంటారా? ఏంటి ఒళ్ళో పడుకున్నావు నువ్వు? ఏంది నన్ను కోపడతారని? తప్పకుండా మీ దగ్గర పెట్టుకొని. తప్పు నాదా? మరి కాదా? ఏంటి? ఇంటికి 2 తాళాలు చేయించండి అంటే ఆలు మొగలు ఇద్దరు ఒక్కటైనప్పుడు ఒకే తాళం ఉండాలన్నారు. ఆ ఉన్న తాళం వీని దగ్గర ఉంటుంది, నాకేం తెలుసు? అరే నా భార్యను నీ ఇంట్లో పెట్టుకుని ఊరంతా తిప్పావు కదరా నువ్వు. దరిద్ర ఊర్లో పడిపోతావురా నీలాంటోడు. వస్తాయి పద, వెళ్దాం పద. ఒక్క నిమిషం, ఎటు పోతున్నావే? తాళం తీసుకొస్తా. ఏంటిదా తాళం? 70 రూపాయలకు తాళం కోసం ఇక్కడ జీవితాలు కాపురాలు ఖరాబ్ అవుతాయి. ఈ రోజు నుంచి మన ఇంటికి తాళం కాదు కదా, తలుపు కూడా ఉండదు. డోర్ పక్కనే గోడ కట్టుకొని గోడ లోపల ఉంటాం మేము. నీ బతుకు చెడా, మంది కాపురాల మీద పడతారు. ఏమో ఆవిడ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు. ఈడేదో మనసులో పెట్టుకొని ఫీల్ అయితే నా తప్పు అవుతుందా? దివాకర్ గారు కొంచెం ఈ తాళం చెయ్యి మా ఆవిడకి ఇచ్చేయండి, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇల్లు అన్నప్పుడు తాళం ఉంటుంది, తాళం చేయనప్పుడు పక్కింటోడికి ఇవ్వాల్సి ఉంటుంది. అది కామన్, దానికి ఫీల్ అయితే ఎలా? నా మనసులో అయితే మీ స్కిట్ గురించి చాలా ఉన్నాయి, కానీ రోజా గారి మనసులో ఏముందో కనుక్కుందాం. ఈ స్కిట్ చూస్తే ఎవ్వడు తాళాలేడు. మంచి మెసేజ్ ఇచ్చావు, ఎవరు కూడా ఇలా చేయకూడదని. బాగుంది.
నాగ్ బాబు సార్. నీ మనసులో ఏమి లేదు, నా మనసులో ఏమి లేదు. కాయినింగ్ చాలా బాగుంది. అలాంటి ఎదవలు మనం చూస్తుంటాం, పేపర్లు చదువుతుంటాం, అప్పుడప్పుడు వింటుంటాం. రవి లాంటి వదిలేసాడు, తన్నాలు పట్టు రోడ్డు మీద లాగే. బాగుంది, ఇంట్రెస్టింగ్ అవుతుంది.